వెల్కమ్ టు కుకింగ్ ప్యారడైజ్. ఈరోజు మన వీడియోలో స్వీట్ బోండా ఎలా రెడీ చేయాలో చూద్దాం. మా ఊర్లో అయితే కనుక దీన్ని తీపి బుగ్గ్యం అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. అలాగే కొన్ని చోట్ల స్వీట్ బోండా అంటారు, ఇంకొన్ని చోట్ల తీపి బోండా అంటారు, తీపి బుగ్గ్యం అని కూడా అంటారు. బయట నుంచి క్రిప్సీగా లోపల నుంచి మెత్తగా వచ్చేలా ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మళ్ళీ ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. అరకప్పు బెల్లం ఇలా దంచి తీసుకోవాలి. ఇలా దంచి తీసుకోవడం వల్ల తొందరగా కరుగుతుంది. ఇక్కడైతే నేను నల్ల బెల్లం తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎర్ర బెల్లం ఉంటే ఎర్ర బెల్లం అయినా తీసుకోవచ్చు. బెల్లం మునిగేమైనా వాటర్ తీసుకోవాలి. ఒకవేళ కనుక మీకు టైం ఉంటే కనుక ఇలా బెల్లంని నానబెట్టి ఒక అరగంట తర్వాత తీసుకోండి. ఒకవేళ టైం లేని వాళ్ళు ఇలా పొయ్యి మీద పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు హీట్ అవ్వనివ్వండి. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు ఒక కప్పు గోధుమ పిండి జల్లించి తీసుకుందాం. ఇలా వడగొట్టుకొని చల్లారిన తర్వాత తీసుకోవాలి. ఇలా ఒక కప్పు గోధుమ పిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, అంటే కొంచెం టేస్ట్ కోసం కొంచెం సోలా పొడి వేసుకోవాలి, సాఫ్ట్గా రావటం కోసం. ఇలా కలుపుకొని బెల్లం నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకవేళ మీరు కనుక వాటర్ ఎక్కువ తీసుకున్నట్టయితే జోరో అవుతుంది. కాబట్టి కొన్ని వాటర్ తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుంటే సరిపోతుంది. ఇది అండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. ఇలా పెనం పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బుగ్గ్యాలు వేసుకోవాలి. బుగ్గ్యాలు రెండు సైడ్లు బాగా కాల్చుకుంటే రెడీ, స్వీట్ బోండా రెడీ అయిపోయింది. లోపల నుంచి మెత్తగా, బయట నుంచి క్రిప్సీగా, ఎంతో టేస్ట్గా తీపి బోండా రెడీ అయిపోయింది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పల్లి చట్నీతో ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇలా ఓన్లీ బోండా అయినా తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరి ఎందుకు ఆలస్యం? మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.